హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా మా పిల్లలకైతే సెలవులు ఇచ్చారు. పెద్ద బాబుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, చిన్న బాబుకేమో సెలవులు. ఇంకా కోచింగ్ క్లాసెస్కి పంపిస్తున్నాం అనమాట. ఇదిగోండి ఇంకా పొద్దున్నే అంట్లే కడుక్కుంటున్నాను. ఇంకా చాలా అంట్లు ఉన్నాయి ఈరోజు, అందుకని పొద్దున్నే తోమేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెమే ఉంటే సాయంత్రం తోమేస్తాను, ఎక్కువ ఉన్నాయి కదా అందుకని పొద్దున్నే తోముకుంటున్నాను. మళ్ళీ మాకు పొద్దున్నే ఎండ వచ్చింది ఫ్రెండ్స్, అందుకని ఎర్లీగా తోమేస్తున్నాను 6 గంటలకి. లేకపోతే మాకు ఎదురు ఎండ అనమాట, ఎక్కువ టైం ఉండదు, వెంటనే తొందరగా ఎండ వచ్చేసిద్ది. బట్టలు ఉతుక్కోవాలన్నా అంట్లు తోముకోవాలన్నా ఎండ అనమాట, అందుకని పెందలాడి ఉతికేసుకుంటాను. అంట్లు కూడా సాయంత్రం పూట తోముకుంటాను ఎక్కువగా నేను. ఇంకా ఎక్కువ సామాన్లు ఉన్నాయి అని చెప్పేసి ఇవాళ పొద్దున్నే తోముతున్నాను అనమాట. నాకు మా పిల్లలు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారులేండి. నేను అంత కష్టపడాల్సిన అవసరం లేదు పనులు చేసుకోవటంలో, ఎందుకంటే హాలిడేస్ కాబట్టి, కొంచెం హాఫ్ డే హాలిడే కాబట్టి మా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మా చిన్న బాబు 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, మొన్న రంజాన్ పండగ అయిపోయిన తెల్లారి నుంచి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆ రోజు సోమవారంతో ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా అక్కడి నుంచి పాలిటెక్నిక్ కోచింగ్కి పంపిస్తున్నాం ఫ్రెండ్స్. హాఫ్ డే అనమాట, 8 కాడి నుంచి 11 దాకా కోచింగ్ అనమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి ఖాళీగానే ఉంటాడు, నాకు పనులు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇదిగోండి ఇంకా పొద్దున్నే ఉప్మా చేశాను అనమాట. మా చిన్న బాబు, మా వారు, నేను తింటాం, మా పెద్ద అబ్బాయి తిండా అనమాట. తనైతే అన్నం తినేస్తాడు. ఇదిగోండి ఇంకా కాఫీ కూడా పెట్టుకున్నాను నేను. చిన్న పాల ప్యాకెట్ తెచ్చి కాఫీ పెట్టేసుకున్నాను. ఇక మా అత్తయ్య గారి కోసం కూడా జావ కాచాను అనమాట. డైలీ నా రొటీన్లో రాగి జావ కంపల్సరీగా ఉండిద్ది ఫ్రెండ్స్, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. సమ్మర్లో అందరు రాగి జావ తాగుతారు కదా ఈ ఎండలకి, ఇంకా అందుకని మా ఇంట్లో కంపల్సరీగా రోజు రాగి జావ ఉండిద్ది అనమాట. ఇదిగోండి ఇంక అన్నం కూడా కడిగి పెడుతున్నాను అనమాట. బాక్స్ ఇవ్వాలి కదా మా పెద్ద అబ్బాయికి 9 కల్లా. ఇదిగోండి ఇంకా పిల్లలకి గుడ్లు ఉడకబెడుతున్నాను అనమాట. ట్రే అయిపోయింది, ఇంకా లాస్ట్కి 4 ఉన్నాయి. ఇంకా 4 ఉడకబెట్టేస్తున్నాను మా అత్తయ్య గారికి పిల్లలకి అనమాట. ఇవి గుడ్లు. బీరకాయ కర్రీ చేద్దామని ఇంకా బీరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్, 1 కిలో బీరకాయలు. ఇక మా అత్తయ్య గారి కోసం రైస్ అనమాట. రైస్ కడిగి నానబెడితే తొందరగా ఉడికిద్ది అనమాట. ఇవి ముడి బియ్యం కదా, చాలాసేపు ఉడుకుతాయి లేకపోతే, అందుకని చెప్పేసి కడిగి పక్కన పెట్టుకున్నాను అనుకోండి, ఒక గంట నానబెడితే త్వరగా ఉడికేస్తాయి అనమాట. ఈలోపు ఇంకా గుడ్లు కడిగి వేసి ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. అన్నం అంత తొందరగా ఎందుకులే, కొంచెం లేటుగా వండుదాంలే అని చెప్పేసి ఇంకా గుడ్లు పొయ్యి మీద పెడుతున్నాను అనమాట. నీళ్ళు పట్టేసి కడిగేసి ఇవన్నీ ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. గుడ్లు ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు బీరకాయలు కోసుకోవచ్చులే అని చెప్పేసి బీరకాయలు కట్ చేయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దామని ఈరోజు ఈలోపు మా వారు టిఫిన్ పెట్టమంటే కొంచెం ఉప్మా కారపొడి స్పూన్ వేసి ఇస్తున్నాను అనమాట మా వారికి. తను కూడా తింటారులేండి ఉప్మా. ఇదిగోండి ఇంకా బీరకాయలు కోసుకోవటం స్టార్ట్ చేశాను అనమాట. మా అబ్బాయిని మా పెద్ద బాబుని పాలిటెక్నిక్లో జాయిన్ చేసాము. ఇప్పుడు చిన్నవాడిని కూడా పాలిటెక్నిక్లో జాయిన్ చేసాం ఫ్రెండ్స్. ఒకే కాలేజీ అనమాట ఇద్దరు. అక్కడే మా పెద్ద అబ్బాయి చదివే కాలేజీలోనే కోచింగ్ పెట్టారనమాట. పాలిటెక్నిక్ కోచింగ్ పెట్టారు. ఇంకా వేరే ఎక్కడికో పంపించడం ఎందుకు, దగ్గర అని చెప్పేసి ఇంకా అక్కడికే ఫ్రీగా అనమాట కోచింగ్. 400 ఫీజు తీసుకున్నారు. బుక్స్ ఏవో కొనాలన్నారు. ఇంకా అంతే, దగ్గరే కదా, ఇద్దరు వెళ్ళొస్తారులే అని చెప్పేసి ఇంకా ఇద్దరిని అక్కడే జాయిన్ చేశాము. కోచింగ్ అయిపోయినాక సీట్ ఎక్కడ వస్తుందో చూసి ఏం గ్రూప్ తీసుకోవాలో అప్పుడు ఆలోచించుకోవచ్చులే అని చెప్పేసి ప్రస్తుతానికి కోచింగ్కి అయితే పంపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇంటికాడ ఉన్న ఎండల్లో ఆడుకుంటూ ఉంటారు కదా, కోచింగ్కి వెళ్ళినా ఉపయోగమే కదా ఫ్రెండ్స్, అనవసరం ఏం కాదు కదా అని చెప్పేసి ఇంకా కోచింగ్కి పంపిస్తున్నాము. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్సే కదా, అవి వాళ్ళకే ఉపయోగపడతాయిలే అని చెప్పేసి ఫ్రీగానే కదా అని పంపిస్తున్నాము. తర్వాత ర్యాంక్ అయ్యి వస్తే అప్పుడు చూద్దాంలే ఏం గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ చేయాలనే తర్వాత ఆలోచిద్దామని ముందు కోచింగ్కి అయితే పంపిస్తున్నాము. ఇంకా గుడ్లు ఉడికేసినాయి ఫ్రెండ్స్. ఇంకా అటువైపు ఏమో మా అత్తయ్య గారి కోసం ముడి బియ్యం అన్నం పెట్టాము. ఇవ్వండి బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను మా అత్తయ్య గారి కోసం. ఇంకా బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఆమె తాలింపు గింజలు కూడా వేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో పెసరపప్పు పచ్చెనపప్పు అవి వేస్తారు కదా, పుళ్ళు సీమ్ వస్తాయి అని చెప్పేసి ఇంకా అవి వేయకుండా ఉల్లిపాయలు బీరకాయ ముక్కలు మాత్రమే వేస్తున్నాను అనమాట. వేసి కర్రీ చేస్తున్నాను. ఇవ్వండి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, రుచికి సరిపడా సాల్ట్. పాలు పోసి వండుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఇంకా ఆమెకు పాలు కూడా పోయకూడదు అనమాట. అందులో షుగర్ వాళ్ళు అన్నీ పత్తాలే ఫ్రెండ్స్, లేకపోతే చీమ్ వస్తాయి అంట పుండ్లు.
అందుకని చెప్పేసి అన్ని ఫ్రై కూరలు, దొండకాయ, బెండకాయ, క్యారెట్, బంగాళాదుంప కూడా తినకూడదంటే ఫ్రెండ్స్. ఇంకా ఆకుకూరలు ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఆమెకి కంట్రోల్ అయ్యింది షుగర్, ఇప్పుడు 150కి వచ్చింది. పర్వాలేదు ఫ్రెండ్స్, కష్టపడ్డాం మా వారు నేను. షుగర్ అయితే కంట్రోల్ చేసి వచ్చాము అనమాట. 350 నుంచి 150కి తీసుకొచ్చాము. ఇదిగోండి ఇంకా మా అత్తయ్య గారు అన్నం కూడా ఉడికిపోయింది. ఇంక మాకు కావాల్సిన రైస్ పెట్టుకున్నాను. ఇదిగోండి బీరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. మా లంచ్లోకి బీరకాయ మేము కూడా అదే తింటా ఉన్నాము ఫ్రెండ్స్ ఇవాళకి మాత్రం. ఇదిగోండి ఇంకా బట్టలు అయితే తడిపి పెట్టడానికి వచ్చాను. పిల్లలు చదువు విషయంలో మాత్రం ఏ గ్రూప్ తీసుకోవాలో ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే మాకు కొంచెం సాయం చేయండి, చెప్పండి ఏం గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది మీకు ఏమన్నా తెలిస్తే మాకు ఐడియా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఇంకా బట్టలు తడిపి పెడుతున్నాను అనమాట. బకెట్లో సర్ఫ్ వేసేసి వాటర్ పోసి నానబెట్టాను, ఉతికేసాను అనమాట. ఇదిగోండి మా ఇంటి ముందున్న వాకిలంతా కడుక్కుంటున్నాను నీళ్లు పోసేసి. ఎందుకంటే మా అత్తయ్య గారు అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు కదా, అందుకని చెప్పేసి వాటర్ పెట్టి శుభ్రంగా పెనాయిల్ వేసి కడుగుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పుండ్ల నుంచి రసిక అవి కారుతూ ఉంటున్నాయి కదా, అందుకని చెప్పేసి ఈగలు మళ్ళీ మా పిల్లలు మేమే తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంకా వాటర్ పోసి వాకిలి ఇదంతా శుభ్రంగా కడుక్కుంటున్నాము. రోజు కడిగేస్తూ ఉంటాను, ఒక్కొక్క రోజు ఇంకా బాగలేదనుకుంటే బద్దకిస్తాను అనమాట. ఇదండి రోజు ఇంకా నీళ్ళు పోసి చీపురితో చిమ్మేసుకుంటూ ఉంటాను అనమాట. నీట్గా ఉంటే మనకే మంచిది కదా, లేకపోతే ఈగలు, దోమలు, చీమలు అన్నీ వస్తూ ఉంటాయి. ఇంక అందుకని శుభ్రంగా వాటర్ పోసేసి చీపురితో చిమ్మేశాను. ఇదిగోండి ఇంకా మా అబ్బాయికి అన్నం పెట్టాను అనమాట. కోచింగ్ నుంచి వచ్చాడు. బీరకాయ కూర తినడు ఫ్రెండ్స్, మా చిన్న బాబు అయితే బీరకాయ కూర తినడు అనమాట. ఇంక అందుకని చెప్పేసి తనకి టమాటా పచ్చడి, ఒక గుడ్డు ఇచ్చాను అనమాట. పచ్చడి ఎందుకులే అని చెప్పేసి ఇంక అందులో గుడ్డు వేసి ఇచ్చాను, తిన్నాడు. తిన్న తర్వాత ఇదిగోండి ఇంకా బట్టలు ఆరేయడంలో నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. కోచింగ్కి వెళ్ళి వచ్చాడు 8 నుంచి 11 దాకా అనమాట. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళకు కూడా ఫ్రీ కోచింగ్. హిందూ కాలేజ్, అమరావతి రోడ్డు, గుంటూరు అనమాట. ఫ్రీ కోచింగ్ నేను 400 ఫీజు తీసుకున్నారు. బుక్స్ మాత్రం కోచింగ్ కావాల్సిన బుక్స్ మాత్రం మనమే కొనుక్కోవాలి. ఇక ఇంకా బట్టలన్నీ ఆరేస్తూ ఉన్నాడు అనమాట. నాకు మాత్రం చెప్పకుండానే చేసి పెడతాడు ఫ్రెండ్స్. నేను చెయ్యి అని 10 సార్లు అడగవసరం, ఒక్కసారి చెప్తేనే నాకు పని చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా హెల్ప్ చేయండి మా ఫ్యామిలీకి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా పిల్లలు చదివించుకోవాలి, మాకు కొంచెం మనీ అవసరము, తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. ఇవ్వండి బకెట్లో వేసుకొని ఆరేస్తారు కదా, ఒకేసారి భుజం మీద అన్ని బట్టలు వేసుకొని ఆరేయాలంటే కష్టం అయిపోయింది. ఇంక నేను తీసుకెళ్ళి టబ్ ఇస్తే ఆ టబ్బులో వేసుకొని ఆరేస్తున్నాడు అనమాట. పిల్లలు ఆత్రం అనమాట, పనంతా ఒకసారే చేయాలి, టీవీ చూడాలనే ఆత్రంతో. మొన్నటిదాకా ఎగ్జామ్స్ చదువుకున్నారు కదండి, ఇప్పుడు ఖాళీ దొరికేసరికి టీవీ వదలటల్లా. ఇదిగోండి ఇంకా పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా, పచ్చళ్ళు ఇంట్లో కారానికి మిరగాయలు కారం కావాలి కాబట్టి ఇదిగోండి మిరగాయలు ఎండేసాను అనమాట, ఎండపోసాను. ఇంకా వాటిని కొంచెం పలచగా చేసి క్లాత్ మీద ఆరేసాను, ఎండబెట్టాను ఫ్రెండ్స్. ఇంకా కారం బట్టి ఇవ్వాలి, పచ్చళ్ళకి కారం కావాలి కాబట్టి కొన్నాను మిరగాయలు. బెల్లకాయలు వచ్చేసి కేజీ 150 అంట ఫ్రెండ్స్. ఇంక ఇళ్ళమ్మటి వస్తే తీసుకున్నాను మిరగాయలు. ఇంకా ఎండబెడుతున్నాను అనమాట, కారం కొట్టించాలి ఎండిన తర్వాత. మీరేమేమి పచ్చళ్ళు పట్టారు? నేనైతే ఇంకా ఏం పట్టలేదు ఫ్రెండ్స్, పట్టాలి. టమాటా పచ్చడి లేకపోతే మామిడికాయ పచ్చడి ఏదో ఒకటి పట్టాలి, కుదరటం లేదు. కారం కూడా లేదు, అదిగాక ఇంట్లో కారం కూడా అయిపోయింది, కొనుక్కొస్తున్నాను. ఇంకా పట్టించిన తర్వాత ఏదో ఒక పచ్చడి పడతాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.